జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. తూటా కంటే శక్తివంతమైనది మాట. ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు, అదే ఒక్క మాటతో లేని బంధాన్ని నిలుపుకోవచ్చు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, జూలై 8, 2025, మంగళవారం. తిథి త్రయోదశి, రాత్రి 12:38 వరకు. తదుపరి చతుర్దశి. ఈరోజు భౌమ ప్రదోష వ్రతం ఆచరించే వారికి పూజా సమయం సాయంత్రం 6:44 నుండి 8:56 వరకు. నక్షత్రం జ్యేష్ఠ, రాత్రి 3:15 వరకు. తదుపరి మూల. యోగము శుక్లము, రాత్రి 10:17 వరకు. తదుపరి బ్రహ్మము. కరణం కౌలవ, ఉదయం 11:57 వరకు. తదుపరి తైతుల, రాత్రి 12:38 వరకు. తదుపరి గరజి. సూర్యోదయం ఉదయం 5:41. సూర్యాస్తమయం సాయంత్రం 6:44. చంద్రోదయం సాయంత్రం 4:47. చంద్రాస్తమయం రాత్రి 3:58. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3:28 నుండి 5:06 వరకు. యమగండం ఉదయం 8:57 నుండి 10:35 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:17 నుండి 9:10 వరకు. తిరిగి రాత్రి 11:07 నుండి 11:51 వరకు. వర్జము ఉదయం 7:16 నుండి 9:01 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు సాయంత్రం 5:42 నుండి 7:26 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:13 నుండి 4:57 వరకు. శుభ గడియలు ఉదయం 10:35 నుండి 11:45 వరకు. తిరిగి సాయంత్రం 5:07 నుండి 5:42 వరకు. జూలై 8 మంగళవారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష త్రయోదశి, రాత్రి 12:38 వరకు ఉంది. తదుపరి చతుర్దశి. ఈ రోజు ఉన్న నక్షత్రాలు జ్యేష్ఠ, మూల రెండూ కూడా దారుణ మరియు తీక్షణ నక్షత్రాలు కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. అంతేకాకుండా ఈ రోజు ఉన్న వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 3:15 వరకు వృశ్చిక రాశిలోను, తదుపరి ధనుస్సు రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 3:15 వరకు మేష రాశి వారికి, తదుపరి వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 3:15 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు యోగం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు.
1497వ సంవత్సరంలో వాస్కోడి గామా తొలిసారి నేరుగా భారతదేశానికి నౌకాయానం ప్రారంభించారు. తొలితరం తెలుగు భావకవి, భారత స్వాతంత్ర సమరయోధులు నాయని సుబ్బారావు గారి వర్ధంతి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి. భారత క్రికెట్ మాజీ క్రీడాకారులు సౌరవ్ గంగూలీ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 8 మంగళవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. వృషభ రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మిథున రాశి తీపి కబురు వింటారు. కర్కాటక రాశి పరిస్థితులు గందరగోళంగా అనిపించవచ్చు. సింహరాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. కన్యా రాశి దయా హృదయాన్ని కలిగి ఉంటారు. తులారాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. వృశ్చిక రాశి శుభవార్త వింటారు. ధనుస్సు రాశి శాంతంగా ఉండాలి. మకర రాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. కుంభరాశి వివేకంతో నడుచుకోవాలి. మీన రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.